Hi everyone. In this video, I am going to discuss about SFD and BMD for a simply supported beam carrying a UVL. అంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీము యూవీఎల్ అంటే యూనిఫామ్లీ వ్యారీయింగ్ లోడ్ని క్యారీ చేస్తున్నప్పుడు దాని యొక్క షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంటు ఎలా చేంజ్ అవుతాయి, వాటి యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనే వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో హియర్ I have considered a simply supported beam having two supports at A and B and the length of the beam is L carrying a UVL which is 0 at point B and which is W at point A. So here the beam AB is represented in the red color and at the two supports there are two support reactions RA and RB are there. సో ఇక్కడ నేను ఒక బీమ్ ఏబి అనేది తీసుకున్నాను. సో అది మీకు ఇక్కడ రెడ్ కలర్తో రిప్రజెంట్ చేశాను. ఆ బీమ్ ఏబికి రెండు సింపుల్ సపోర్ట్స్ ఉన్నాయి. అయితే ఈ బీమ్ ఏబి యొక్క లెంగ్త్ వచ్చేసి ఎల్. ఇది ఒక యూవీఎల్ లోడ్ని క్యారీ చేస్తుంది. అయితే ఆ యూవీఎల్ లోడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి పాయింట్ దగ్గర 0 అండ్ ఏ పాయింట్ దగ్గర వచ్చేసి డబ్ల్యూ. ఓకే, సో ఈ బీమ్ యొక్క రెండు సపోర్ట్స్ దగ్గర రెండు సపోర్ట్ రియాక్షన్స్ యాక్ట్ అవుతున్నాయి. అవి వచ్చేసి ఆర్ఏ అండ్ ఆర్బి. సో ఇప్పుడు నేను దీని యొక్క షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. నౌ ఐ నీడ్ టు ఫైండ్ ద షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఓవర్ ది length of AB or over the length of L. So for that purpose, first of all I need to find the support reactions RA and RB. So now first of all convert the UVL into a point load. ఇప్పుడు నేను ఇక్కడ సపోర్ట్ రియాక్షన్స్ ఆర్ఏ ఆర్బిని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అయితే ముందుగా ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి యూవీఎల్ లోడ్ని నేను పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? ఈ యూవీఎల్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ ఫార్మ్లో ఉంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. So now this UVL is in the form of a right angle triangle. The right angle triangle area is half into base into height. So now do that calculation. So half into, what is the base value? Base value is AB and what is the height value? Height value is nothing but W. So AB is nothing but L. So WL by 2 is the total load of the UVL. And now where it is acting? So let us say this is the point load when you convert the UVL, and that load is acting at a distance of 1 by 3 into L from the హైట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి యూవీఎల్ని నేను పాయింట్ లోడ్ కింద రాసేసాను. అయితే అది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందంటే 1/3 ఆఫ్ ఎల్ డిస్టెన్స్లో హైట్ సైడ్ నుంచి యాక్ట్ అవుతుంది. ఓకే, సో నౌ ఐ కన్వర్టెడ్ యూవీఎల్ ఇంటూ పాయింట్ లోడ్. యూవీఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేశాను. అప్లై ది ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఎట్ ఈక్విలిబ్రియం కండిషన్, ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ని కనుక నేను అప్లై చేస్తే ఏమవుతుంది? ఎట్ ఈక్విలిబ్రియం కండిషన్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వై డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ యొక్క అడిషన్ మొత్తం కూడా ఏమవుతుంది?
0 అవుతుంది. నౌ సీ వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్సెస్ చూడండి, ఆర్ఏ ఆర్బి. ఇవి రెండు కూడా ఎలా యాక్ట్ అవుతున్నాయి, అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్లస్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఆర్ఏ ఆర్బి బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, సో దట్స్ వై ఐ ఆమ్ టేకింగ్ పాజిటివ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మాత్రమే నేను పాజిటివ్ తీసుకుంటున్నాను. WL/2 కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. W మైనస్ WL/2 ఈక్వల్స్ టు 0. సో RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్స్ టు WL/2. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ టేక్ వన్ మోర్ కండిషన్. సిగ్మా m with respect to point A is equals to 0. That means sum of moments with respect to point A. సో పాయింట్ ఏ పరంగా ఈ బీమ్ మీద యాక్ట్ అవుతున్నటువంటి లోడ్ యొక్క మూమెంట్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. సో నౌ అప్లై దిస్ వన్. సో వాట్ ఆర్ ది లోడ్స్ యాక్టింగ్, ఆర్బి ఆర్ఏ WL/2. సో ఆర్బి ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ. ఆర్బికి ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత, ఎల్ డిస్టెన్స్. సో ఆర్బి ఇంటూ ఎల్. సో ఇది ఏ మూమెంట్, పాయింట్ ఏ పరంగా చూస్తే ఏ బి. సో టైల్ నుంచి హెడ్ పార్ట్కి రొటేట్ చేస్తాను. నౌ ఐ ఆమ్ రొటేటింగ్ ఫ్రమ్ టైల్ టు హెడ్ పార్ట్. సో ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ప్లస్. నెక్స్ట్ WL/2 into what is the distance, L/3, 2L/3, but it is clockwise moment, so minus is equals to 0. So RB into L is equals to WL²/6. L will be cancelled. So RB is equals to WL/6, right? Next, now substitute RB value in equation 1. ఇప్పుడు RB value in equation 1లో substitute చేస్తే ఏమవుతుంది, RA plus WL/6 is equals to WL/2. So RA is equals to WL/2 minus WL/6. So that equals to 6 times 3WL minus WL. That equals to WL/3. So like that we found support reactions RA and RB. సో ఈ విధంగా మనం RA RBని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ we need to find the shear forces. ఇప్పుడు షియర్ ఫోర్సెస్ అనే వాటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నౌ I am going to calculate the shear forces. So for that purpose I am going to consider a section XX. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సెక్షన్ XX అనే దాన్ని ఒకదాన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో let us say I am considering a section XX at this place. So this section XX is at a distance of small x from point B. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ XX అనేది ఎలా ఉందనుకుంటున్నాను, పాయింట్ B నుంచి స్మాల్ x డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నాను, రైట్? సో నౌ ఐ రిక్వైర్ ది పాయింట్లో UVL ఎట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో ఎంత UVL యాక్ట్ అవుతుందో నాకు కావాలి. సో ఫర్ దట్ పర్పస్ ఐ ఆమ్ గోయింగ్ టు అప్లై ది సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్స్. సో లెట్ us say A, B and this one is point C and this one is point D and this one is point A. దానికోసం నేను కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాను, ABCDE, right? So now if you observe the similar triangles ABC DBE, so this is also another triangle. So these two triangles are similar. సో ఇప్పుడు నేను సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను.
Okay, so from similar triangles A, B, C and triangle D, B, E, then I can write AB by AC is equals to DB by DE. So base by height AB by AC. This is base by height ratio for ABC. And here also take the same base to height ratio DB by DE. So now I require DE. So AB is how much? AB is L, AC is W, DB is X. So now substitute L by W is equals to X by DE. So DE is equals to WX by L. So now I got the 4 UVL value at section XX. So now what is this value? So this is equals to WX by L. Okay, right. So now I require the shear force at section XX. I require shear force at section XX. So write that shear force at section XX. So what is shear force at section XX? So if you consider only right side of section XX, section XX ki only right side మాత్రమే consider చేయండి. Now what are the loads are there? So there is one load RB and another load UVL. So this UVL we need to convert into point load. సో రెండు లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి, ఒకటి ఆర్బి ఇంకొకటి యూవిఎల్. సో ఇప్పుడు ఈ యూవిఎల్ని ఏం చేయాలి, మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలి. సో నవ్ ఐ ఆమ్ కన్వర్టింగ్, రైట్. సో ఫస్ట్ హాఫ్ base x height, what is this height value? Wx by L. So that equals to Wx square by 2L, right? Wx square by 2L. So where it is acting? So now this UVL is converted into point load, that is Wx square by 2L, which is acting at a distance of 1/3 of x from height of triangle. సో హైట్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 1/3 ఆఫ్ ఎక్స్ డిస్టెన్స్లో నాకు యూవిఎల్ దట్ కన్వర్ట్ చేసిన పాయింట్ లోడ్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో నా క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ ఎట్ సెక్షన్ ఎక్స్ఎక్స్. సో రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్ ఎక్స్ఎక్స్ కన్సిడర్ చేసినప్పుడు అప్వర్డ్ ఫోర్స్ నెగిటివ్, డౌన్వర్డ్ ఫోర్స్ పాజిటివ్ కింద తీసుకుంటాం. ఇఫ్ యూ కన్సిడర్ రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్ ఎక్స్ఎక్స్, upward is negative, downward is positive. So RB minus RB plus WX square by 2L is equals is the shear force at section XX. So now substitute the RB value here. So shear force at section XX is equals to minus RB means RB is WL by 6. So now substitute minus WL by 6 plus WX square by 2L, right? So now calculate the shear force at point B. So shear force at point B equals to, right? So that means
the section xx is at point b. section xx అనేది పాయింట్ b దగ్గర ఉంది అనుకుంటాం. then what is the value of x? 0. suppose shear force at section a means ఈ సెక్షన్ వచ్చేసి a దగ్గర ఉంది అనుకుంటాం. the section xx is at a, then value of x will be equals to L, right? so shear force at b, that is shear force at x equals to 0. so that is equals to, substitute x0 in this expression. so minus WL by 6 plus W into 0 square by 2L, that equals to minus WL by 6. Next, shear force at A, that equals to shear force at x equals to L. so minus WL by 6 plus WL square by 2L. LL will be cancelled. so that equals to 6 minus WL plus 3 times of WL, that equals to WL by 3, right? so we got the two values. Next, represent those values on the diagram. so shear force at A and shear force at B. shear force at B is minus, so below the line, WL by 6, and shear force at A is WL by 3, right? so now draw a parabolic curve by joining these 2 points, right? so like this the shear force diagram will be there. okay, this is SFD. so but if you observe this SFD, the SFD changes its sign at this point. let us say this point is F. సో మీరు కనుక ఈ ఎస్ఎఫ్డి డయాగ్రామ్ని చూస్తే దాని యొక్క వాల్యూ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి మారుతుంది. ఎక్కడ? పాయింట్ F. నౌ ఐ రిక్వైర్ దిస్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలి. ఓకే, లెట్ us సే దిస్ డిస్టెన్స్ ఈస్ ఎక్స్, అంటే సెక్షన్ XX దగ్గరే మారుతుంది అని అనుకుంటున్నాం. ఓకే, సో నౌ whatever the shear force at section XX we got, make it as equal to 0. then what happens? minus WL by 6 plus WX square by 2L equal to 0, where shear force becomes 0. I require that. షియర్ ఫోర్స్ ఎక్కడ 0 అవుతుందో నాకు కావాలి కాబట్టి ఉన్న షియర్ ఫోర్స్ మొత్తాన్ని 0కి ఈక్వేట్ చేశాను. సో WX square by 2L equals to WL by 6. W cancel. Next, 2 times of 3. So X square is equals to L square by 3. So from that X equals to square root of L square by 3 means L by root 3. So at this distance the shear force becomes 0. That means from B. So that is the value of X is equals to L by root 3. Okay, so now we have to find the bending moments at B and A. So now I am going to find the bending moment at section XX. సో బెండింగ్ మూమెంట్ సెక్షన్ XX దగ్గర ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఫర్ దట్ పర్పస్ క్యాలిక్యులేట్ ది బెండింగ్ మూమెంట్స్. సో బెండింగ్ మూమెంట్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ సెక్షన్ XX, వాట్ ఆర్ ది ఫోర్సెస్? RB WX square by 2L. సో బెండింగ్ మూమెంట్ డ్యూ టు RB. సో సెక్షన్ XXకి రైట్ సైడ్ రెండు ఫోర్సెస్ ఉన్నాయి, RB WX square by 2L. RB వల్ల వచ్చే బెండింగ్ మూమెంట్ ఎంత? RB ఇంటూ distance of RB from
పాయింట్ ఫ్రమ్ xx. xx నుంచి ఆర్బీకి ఎంత డిస్టెన్స్ ఉంది, x. సో ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ప్లస్ నెక్స్ట్ wx² 2l ఎంత డిస్టెన్స్లో ఉంది, x/3. సో wx² 2l x/3. So here it is clockwise movement, so minus. So that is equals to, what is RB value? So RB we got it as WL/6 here. So now substitute WL/6 into x minus WX³/6l, right? So now calculate bending moment at point B. That means bending moment at x is equals to 0. So substitute here WL/6 into 0 minus W into 0³/6l, that is equals to 0. Next, bending moment at A. That means bending moment at x is equals to L, that equals to WL/6 into L minus W. Substitute x equals to L here. Here also L³/6L. So that equals to WL²/6 minus 1L will be cancelled. WL²/6 both are equal, that is equals to 0. Now calculate bending moment at point F, right? Where shear force becomes 0, there we will get maximum bending moment. So bending moment at F. So that means bending moment at x is equals to L/√3. So substitute here WL/6 into L/√3 minus W into L/√3 whole cube by 6 into L. So that equals to WL²/6√3 minus 1L will be cancelled. Sorry, you will get WL³/6√3 cube by L. So here 1LB will be cancelled. So that equals to WL²/6√3 by WL²/√3 cube means you will get 6 into 3√3, right? So now you take LCM. 6 into 3 into √3. So 3WL² minus WL², that equals to 2WL²/18√3. So 2 9s. So that equals to WL²/9√3, right? This is the shear force at F. Sorry, bending moment at F. Now represent that. So bending moment A, B, right, and also F, right? So shear force at B 0, shear force at A 0, shear force at F plus WL²/9√3. So now draw a cubical curve here, and also it is also a cubical curve. Okay, so now it is the bending moment diagram. Okay, positive. So these two are cubical curves and this one is a parabolic curve, right? So like this we need to draw shear force and bending moment diagrams. I hope you understand this expression. If you understand, please like the video and subscribe to the channel.
థ్యాంక్ యూ.